ఈ పాపకి మనం ఫెమిసియా అని పేరు పెడదాం, సరేనా? యారు తల్లి ఫెమిసియా? నేను మీ అమ్మనమ్మా. నీకేది తీసుకో. ఇది అద్భుతంగా ఉంది కదా ఫెమిసియా? అవును. తొందర ఏమీ లేదులే ఫెమిసియా. ప్రతి ఒక్కరూ వారి సొంత విధానంలో వృద్ధి చెందుతారు. ఇప్పుడు కూడా నువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తున్నావు. ఇది చాలా గొప్ప విషయం. ఇదిగోండి, మీ అందరికీ ఎంతో ఇష్టమైన సూప్ సిద్ధం చేశాను. ఇప్పుడు హాయిగా తినండి. అసలు దీని అర్థం ఏంటి? ఫెమిసియాకి మాత్రమే స్టార్స్ ఎందుకు లేవు? నువ్వు మాట్లాడద్దు. అలాంటిది స్టార్స్ లేని వ్యక్తి నా ఇంట్లో ఎందుకు ఉండాలి? అది ఎలా సాధ్యమవుతుంది? మచ్చిక చేసుకునే స్కిల్ తో ఏం ఉపయోగం? అది పూర్తిగా వృధానే. స్టార్స్ లేకుండా పుట్టిన ఫెమిసియా అసలు నా బిడ్డేనా? అమ్మని ముట్టుకోదు. నొప్పి పెడుతుందన్నయ్య. అక్క నొప్పిగా ఉందన్నయ్య, ప్లీజ్ వదులు. ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. ఆ పిల్లకి స్టార్స్ లేవంట కదా? అట్లేసిన పిల్ల అంతే కదా? మన నాథోమి గ్రామంలోకి స్టార్స్ లేని అమ్మాయి వచ్చింది. ఇది ఒక భయంకరమైన విషయం. ఆ పిల్ల వల్ల గ్రామానికి కీడు జరిగే ప్రమాదం ఉంది. మనం కలిసికట్టుగా ఉండి జరగబోయే అనర్థాల్ని ఎదుర్కోవాలి. గ్రామాన్ని కాపాడుకుందాం. నీకు స్టార్స్ లేవు. స్టార్స్ లేని వాళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇంటికి వెళ్ళలేను.